Welcome to 6 Minutes 24 Headlines. మహారాజా ఎక్స్ప్రెస్ పై కుట్ర భగ్నం చేసిన లోకో పైలట్. అమెరికాలోని భారతీయ ఫ్యామిలీలో ఘోరం, భార్యని ముగ్గురు బంధువులను కాల్చి చంపిన భర్త. ప్లాన్ ప్రకారమే సింగరేణిపై తప్పుడు రాతలు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. నిజామాబాద్ జిల్లాలో షాకింగ్ ఘటన, ఎక్సైజ్ సిబ్బందిని కారుతో ఢీకొట్టిన గంజాయి స్మగ్లర్లు. అవును, నేను నియంతనే, డొనాల్డ్ ట్రంప్. అమెరికాలో అలర్ట్, 15 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ విధింపు. మళ్లీ నష్టాల బాట పట్టిన సూచీలు, ఒత్తిడిలో అదానీ గ్రూప్ షేర్లు. రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం, కోమటిరెడ్డి. పంజాబ్లో ఉగ్రవాద కుట్ర భగ్నం, భారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనం. న్యూజిలాండ్తో రెండో T20, పలు రికార్డులను కొల్లగొట్టిన టీమిండియా. మేడారం కిటకిట, ఒక్కరోజే 3 లక్షల మంది దర్శనం. నైని కోల్ టెండర్ల వివాదం, కేంద్ర బృందం దర్యాప్తు ప్రారంభం. అమెరికాలో భారతీయుడికి షాక్, గంటన్నర చికిత్సకు 3.5 లక్షల బిల్లు. తమిళనాడులో అరాచక పాలన, బహిరంగ సభలో మోదీ ఆగ్రహం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై ప్రజల్ని తప్పుదోవ పట్టించారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. పాకిస్తాన్లో హై అలర్ట్, ఆత్మాహుతి దాడిలో కీలక నేత మృతి. వెనిజులాపై దాడిలో సీక్రెట్ సోనిక్ ఆయుధం వెల్లడించిన అమెరికా అధ్యక్షుడు. కాంగ్రెస్ కు షాక్ ఇచ్చిన శశి థరూర్, పార్టీ మీటింగ్ కు డుమ్మా, మోదీ సభకు హాజరు. న్యూఢిల్లీ ఎయిర్పోర్టులో ప్రయాణికుడి లగేజ్ బ్యాగ్లో అస్థిపంజరం, ఎయిర్పోర్టులో కలకలం. నెక్స్ట్ టార్గెట్ ఆర్ఎస్పీ, ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ లీగల్ నోటీస్. బాగా చదువుకో బిడ్డ, ఉద్యమకారుడి కుమార్తె మెడిసిన్ చదువుకు కేసీఆర్ సాయం. వాహనదారులకు గుడ్ న్యూస్, నేటి నుంచి షోరూం వద్దే రిజిస్ట్రేషన్. రంగారెడ్డి జిల్లా సబ్ రిజిస్ట్రార్ ఆస్తులు 100 కోట్లు, రెవెన్యూ శాఖలో మరో అవినీతి తిమింగలం. బామ్మర్ది గుట్టు తవ్వుతున్న బట్టి, రేవంత్తో ఇక తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయం.